హలో నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు దాటిన తర్వాత కూడా విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన రాజధాని అంశంపైన చర్చ జరుగుతూ ఉండడం కోట్లాది మంది ఆంధ్రుల్ని వేదనకు గురిచేస్తోంది. ఆంధ్రప్రదేశ్ని పాలించిన 2 ప్రధాన రాజకీయ పార్టీలు రాజధాని అంశానికి సంబంధించి బిహేవ్ చేస్తున్న తీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మంచి చేసేలా లేదు. ఈ రాజధాని అంశానికి సంబంధించి అటు అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ కావచ్చు చేస్తున్న ప్రకటనలు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని పలుచన చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక రాజధాని కూడా నిర్మించుకోలేని పరిస్థితి ఉందా అని అందరూ ఆలోచించేలా చేస్తున్నాయి. ఏం చేస్తున్నాయి 2 ప్రధాన రాజకీయ పార్టీలు? ముందుగా అధికార పార్టీ గురించి చూద్దాం, తర్వాత ప్రతిపక్ష పార్టీ గురించి మాట్లాడదాం. ముందుగా అధికార పార్టీ గురించి చూస్తే 2014లో రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంటే హైదరాబాద్లోనే ఉండి పరిపాలన చేస్తూ ఆంధ్రప్రదేశ్కు ఒక ప్రత్యేక రాజధానిని 10 ఏళ్లలో నిర్మించుకుని ఆ తర్వాత అక్కడికి వెళ్ళడానికి సంబంధించిన వెసులుబాటు విభజన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తే దానిని వదిలేసి అకస్మాత్తుగా హైదరాబాద్ని వదిలేసి ఏడాదిన్నరకే హైదరాబాద్ను వదిలేసి విజయవాడకి వెళ్ళి అక్కడి నుంచి పరిపాలన ప్రారంభించింది అప్పటి చంద్రబాబు సర్కారు. అది ఏమాత్రం అవసరం లేనిది, అనవసర రాజకీయ వివాదాల్లోకి వెళ్ళి వివాదాలు తెచ్చుకొని హైదరాబాద్ని 10 ఏళ్ళు ఇక్కడ ఉండే అవకాశాన్ని 10 ఏళ్ళు ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన ఖర్చు లేకుండా ఇక్కడ నుంచి పరిపాలన చేయడానికి సంబంధించిన అవకాశాన్ని వదిలేసుకొని ఆంధ్రప్రదేశ్కి వెళ్ళింది రాజకీయపరమైన ఇబ్బందులతో, రాజకీయపరమైన కారణాలతో. చంద్రబాబు సర్కార్ చేసిన మొదటి తప్పిది. అక్కడికి వెళ్ళిన తర్వాత రాజధాని అంశానికి సంబంధించి శివరామకృష్ణన్ చెప్పిన దాంతో సంబంధం లేకుండా మిడిల్లో రాజధాని ఉండాలి అని ఒక నిర్ణయం తీసుకుంది. అప్పుడు చంద్రబాబు సర్కార్ తీసుకున్న నిర్ణయానికి రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. సో చంద్రబాబు తీసుకున్నది తప్పుడు నిర్ణయమే అని అనుకున్నా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చాయి కాబట్టి సరే ఏదో రకంగా రాజధాని నిర్మాణం జరుగుతుంది అని భావించారంతా. అమరావతి పేరుతో హడావుడిగా రాజధానికి సంబంధించిన నిర్మాణం, రాజధానికి సంబంధించిన రైతుల దగ్గర నుంచి భూముల సేకరణ, ఆ తర్వాత నిర్మాణానికి సంబంధించిన ప్రయత్నం ఇదంతా చేశారు. చేసిన సందర్భంగా అదనపు భూసేకరణ ఎందుకు అవసరం వచ్చింది? కొంతమంది అసైన్ల దగ్గర నుంచి భూములు అక్రమంగా తీసుకున్నారు, బలవంతంగా భూములు తీసుకున్నారు లాంటి ఆరోపణలు వచ్చిన సందర్భంగా రాజధాని ప్రకటన వచ్చిన తర్వాత, రాజధానికి సంబంధించిన శంకుస్థాపన జరిగిన తర్వాత పార్ట్నర్ పార్టీగా ఉన్న జనసేన సహా ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పటి చంద్రబాబు సర్కార్ పైన అక్కడ భూసేకరణ పైన విమర్శలు చేస్తూ వచ్చాయి. పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి రాజధాని ప్రాంతానికి వెళ్ళి చంద్రబాబు సర్కార్ చేస్తున్న భూసేకరణకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించడం చూశాం. అయితే 2019 ఎన్నికల నాటికి అమరావతి రాజధానికి సంబంధించిన పనులు ప్రారంభమైపోయి భూసేకరణ అయిపోయింది. మళ్ళీ మేము వస్తేనే రాజధాని నిర్మాణం జరుగుతుంది, మేము రాకపోతే రాజధానిని మార్చేస్తుంది వైసీపీ అంటూ తెలుగుదేశం పార్టీ క్యాంపెయిన్ చేస్తే రాజధాని ఎట్టి పరిస్థితుల్లోనూ మేము మార్చం, రాజధాని ఇక్కడే ఉంటుంది అంటూ వైసీపీ బలంగా చెప్పింది. చంద్రబాబుకైనా రాజధానిలో ఇల్లు లేదు, కానీ జగన్మోహన్ రెడ్డి ఇక్కడే ఇల్లు కట్టుకుని గృహప్రవేశం చేశారు, రాజధాని ఎక్కడికి పోదు అంటూ ఒక భరోసా వైసీపీ కల్పించింది 2019 ఎన్నికల కంటే ముందు. సో ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ 3 రాజధానులు అంటూ మాట్లాడింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 రాజధానులంటూ మాట్లాడడానికి చెప్పిన రీజన్ అధికార వికేంద్రీకరణ. హైదరాబాద్ ఒకే చోట సెంట్రిక్గా డెవలప్మెంట్ అయింది ఉమ్మడి రాష్ట్రంలో, ఇప్పుడు ఇది కూడా అలా కాకూడదు, కాబట్టి అధికార వికేంద్రీకరణ కోసం 3 రాజధానులు అంటున్నామంటూ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అలా ఒక పక్క చెప్తూనే మరో పక్క రాజధానిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అని చెప్పారు. రాజధాని కోసం 1,00,000 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితి లేదు కాబట్టి వికేంద్రీకరణ చేస్తున్నాం అని చెప్పారు. సడన్గా నిర్ణయం మార్చుకోవడం వెనుక రీజన్ ఏంటి అనేది ప్రజలకి ప్రాపర్గా చెప్పలేదు కాబట్టి ఆ అంశంలో వైసీపీని రాష్ట్ర ప్రజలు దోషిగా చూశారు. గడిచిన ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా ఓటేశారు. అయితే 5 ఏళ్ల పాటు అమరావతి అంశానికి సంబంధించి అమరావతి రాజధానిగా ఒక్కటికే ఉండాలని చెప్తూ వచ్చిన అధికార పార్టీ, ముందుగా మనం అధికార పార్టీ గురించి మాట్లాడుతున్నాం. అధికార పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్లు గడుస్తోంది. అమరావతి పేరుతో మళ్ళీ అప్పులు తీసుకొచ్చాం భారీగా అని చెప్తుంది. 40,000 కోట్ల రూపాయలకు పైగా అప్పులు తీసుకొచ్చారు, పనులు మొదలుపెట్టారు. మళ్ళీ రెండోసారి ప్రధాని మోదీ వచ్చి శంకుస్థాపన చేశారు. అమరావతి నిర్మాణం వేగంగా జరుగుతుందని చెప్తున్నారు, అమరావతి గ్రోత్ ఇంజిన్ అని చెప్తున్నారు. ఇన్ని చెప్తూ వస్తున్న సందర్భంగా అమరావతిలో 1,000 కోట్ల రూపాయలతో పనులు జరుగుతున్న సందర్భంగా అక్కడ భారీగా అవినీతి జరుగుతోంది అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఆరోపణ చేస్తూ వచ్చింది. అమరావతిలో భారీగా అవినీతి జరుగుతుందనే ఆరోపణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదే చేస్తుంటే దానికి సరైన సమాధానం చెప్పలేకపోతోంది అధికార పార్టీ. దానికి సమాధానం చెప్పడానికి వెనకడుగు వేస్తోంది అధికార పార్టీ. అమరావతి ప్రాంతంలో రాజధాని రైతులు ఆందోళన నిజం. లోపలైనా బయటకు అందరూ చెప్పలేకపోయినా రాజధానిలో భూములు ఇచ్చిన రైతులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆందోళన చెందిన మాట నిజం. 2 ఏళ్లుగా దాదాపు ఏడాదిన్నరకు పైగా రైతులకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు, 5 ఏళ్ళు అమరావతి జపం చేసిన చంద్రబాబు నాయుడు అంటూ అక్కడ రైతులు మాట్లాడుకున్న మాట నిజం.
రెండో విడత భూసేకరణ చేయాలి కాబట్టి రైతులతో మాట్లాడక తప్పని పరిస్థితుల్లో చంద్రబాబు అమరావతి ప్రాంతానికి సంబంధించిన రైతులను పిలిచి మీటింగ్ పెట్టి మళ్ళీ మేము రెండో విడత భూసేకరణ చేస్తున్నాం, రెండో విడత భూసేకరణ చేయాల్సిన అవసరం ఏంటంటే రెండో విడత భూసేకరణ చేయకుండా ఈ 33,000 ఎకరాల్లో 50,000 ఎకరాల్లో కడితే చిన్న మున్సిపాలిటీ అవుతుంది, మనం కార్పొరేషన్ కట్టాలి, పెద్ద నగరం కట్టాలంటే ఇంకా భూములు ఇవ్వాలి, కాబట్టి మీరు కూడా సహకరించండి అంటూ ఆయన చెప్పడం చూసాం. అదే సమయంలో అక్కడ ప్లాట్లు ఏ రైతుల దగ్గర అయితే భూములు తీసుకున్నారో ఆ రైతులకు ప్లాట్లు చూపించడంలో జరిగిన ఆలస్యం, ప్లాట్లు చూపించడంలో జరిగిన నిర్లక్ష్యం, ప్లాట్లు చూపించడంలో జరిగిన వివక్ష పైన కూడా విమర్శలు వచ్చాయి. చాలామంది రైతులు మాకు ప్లాట్లు ఇవ్వాల్సిన చోట ఎక్కడో కుంటల్లో ఇచ్చారు, చెరువుల్లో ఇచ్చారు, ఎలాంటి డెవలప్మెంట్ లేని చోట్ల ఇచ్చారు అంటూ ఆవేదన వ్యక్తం చేయడం, కొంతమంది గుండె ఆగి చనిపోవడం చూసాం. అదే సమయంలో మీకు ఇమీడియట్గా మేము డెవలప్డ్ ప్లాట్లు ఇస్తాం, మౌలిక సదుపాయాలు కల్పిస్తాం, కరెంటు, నీళ్లు, డ్రైనేజీ అన్నీ ఇచ్చిన ప్రాంతాల్లో ప్లాట్లు ఇస్తామంటూ ప్రభుత్వం చెప్పింది. 12 ఏళ్ల తర్వాత కూడా రోడ్లు, కరెంటు, నీళ్లు, డ్రైనేజీ ఉన్న ప్రాంతంలో ఏ ఒక్క రైతుకి ప్రభుత్వం ప్లాట్లు ఇవ్వలేకపోయింది. వీటన్నిటికీ ప్రభుత్వం ఆన్సర్ చెప్పలేకపోతుంది. వీటన్నిటికీ ప్రభుత్వం ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది. వీటన్నిటికీ ప్రభుత్వం ఆన్సర్ చేయకపోతే రాజధానిపైన ప్రజల్లో ఇంకా అపోహలు పెరగడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. ఎస్ఎఫ్టీకి ప్రపంచంలో ఎక్కడా లేని స్థాయిలో ఎందుకు ప్రభుత్వం ఎక్కువ ఖర్చు పెడుతోంది? అమరావతి ప్రాంతంలో దాదాపు 20,000 రూపాయలు ఎస్ఎఫ్టీకి ఖర్చు పెడుతుంది అంటే ఒక క్యాంపెయిన్ ప్రతిపక్షం చేస్తుంటే దానికి ఇప్పటి వరకు ప్రభుత్వం అధికారికంగా బయటకు వచ్చి ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎందుకు ఖర్చు పెడుతున్నారో చెప్పే ప్రయత్నం చేయట్లేదు. ఎందుకు? కేంద్ర ప్రభుత్వం అమరావతి ప్రాంతంలో కడుతున్న బిల్డింగ్లకి 4,000, 5,000 రూపాయలు ఎస్ఎఫ్టీకి ఖర్చు పెడుతుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమరావతి పేరుతో చేస్తున్న నిర్మాణాలకు 20,000 రూపాయలు ఎస్ఎఫ్టీకి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఎందుకు వస్తుంది అనే ప్రశ్న సామాన్యుడి వైపు నుంచి వస్తే ప్రభుత్వం దగ్గర ఆన్సర్ అయింది. అది కేవలం వైసీపీ అడుగుతున్న ప్రశ్నగా చూడాల్సిన అవసరం లేదు, రాష్ట్ర ప్రజలందరికీ ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది కదా. నిజంగానే 20,000 రూపాయలు ఖర్చు పెడితే అది ఎందుకు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందో చెప్పి కన్విన్స్ చేయాల్సిన అవసరం ఉంది. అలా లేకపోతే రాజధాని నిర్మాణం పైన ప్రజల్లో అపోహలు పెరగడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. అటువంటి అపోహల్ని క్లియర్ చేసే ప్రయత్నం ప్రభుత్వం వైపు నుంచి జరగట్లేదు. ప్రభుత్వం అటువంటి అపోహల్ని క్లియర్ చేసే ప్రయత్నం చేయకుండా అపోహలని పెంచుతోంది. అక్కడ భూములు ఇచ్చిన రైతులకు సంబంధించిన ఫీడ్బ్యాక్ తీసుకునే రెండో విడత భూసేకరణకు 16,600 ఎకరాలు భూసేకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుని 3 నెలలు గడుస్తున్న ఆ 16,600 ఎకరాలను ఇప్పటివరకు భూసేకరణ పూర్తి చేయలేకపోయింది ప్రభుత్వం. ఎందుకంటే అక్కడ భూములు ఇప్పటికే ఇచ్చిన రైతులు మాకే న్యాయం చేయలేదు, మీకేం చేస్తారు అంటూ వాళ్ళు ఇస్తున్న ఫీడ్బ్యాక్ని బేస్ చేసుకుని మిగతా ప్రాంతాలకు సంబంధించిన రైతులు భూములు ఇవ్వలేకపోతున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అన్నారు. 3 రాజధానులు ఎందుకు అంటే ఆన్సర్ చెప్పలేకపోయారు. ఆ కారణంగా ఎన్నికల్లో ఓడిపోయారు. ఎన్నికలు ముగిసిన తర్వాత ఇప్పుడు ఆయన మావిగన్ అంటున్నారు. అమరావతి వద్దు, మావిగన్ అంటున్నారు. మావిగన్ ఎందుకు అవసరం? మావిగన్ అనే నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత రాజధాని ఎక్కడ ఉండాలనే ప్రాంతానికి సంబంధించి శివరామకృష్ణన్ కమిటీ వేసింది. ఆ కమిటీ రిపోర్టు దాన్ని ఏం చేశారో చూసాం. తర్వాత జీఎన్ రావు కమిటీ, జగన్మోహన్ రెడ్డి సార్ జీఎన్ రావు కమిటీ మేరకు మేము 3 రాజధానులకు సంబంధించి నిర్ణయం తీసుకున్నాం అన్నారు. ఇప్పుడు ఏ కమిటీ వేశారు? ఇప్పుడు ఏ కమిటీ బేస్ చేసుకుని మావిగన్ అనే నిర్ణయం తీసుకున్నారు? మీరుగా ఒక ఆలోచన చేసుకొని ఇప్పుడు మావిగన్ అంటే ఎందుకు మీతో పాటు ప్రజలు నడవాల్సిన అవసరం ఉంది? మీరు అమరావతిని మార్చము అంటే యాక్సెప్ట్ చేయాలి, లేదు అమరావతిని మార్చేసి 3గా చేస్తామంటే యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు మావిగన్ అంటే యాక్సెప్ట్ చేయాలి. ఎందుకు చేయాలి? ఏంటి మీ దగ్గర ఉన్న ప్రాపర్ సైంటిఫిక్ రీజన్ ఏంటి? ఎవరిని అడిగారు? ఎవరితో చర్చించారు? పార్టీగా నిర్ణయం తీసుకొని మేము వచ్చిన తర్వాత మార్చేస్తామంటే ఎలా సరిపోతుంది? దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంది. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలను మార్చుకుంటూ ఆ విధానాల మార్పు వెనుక రీజన్ ఏంటి అనేది ప్రాక్టికల్గా చెప్పలేకపోతుంది. అటు తెలుగుదేశం పార్టీ వైసీపీ ఏదైతే ఆరోపణ చేస్తుందో అమరావతి ప్రాంతంలో అవినీతి జరిగింది, అమరావతి ప్రాంతంలో దోపిడీ జరుగుతోంది అని లెక్కల్లో కనపడుతోంది. ఎస్ఎఫ్టీకి ఎక్కువ ఖర్చు పెట్టడం, రైతుల మాటల్లో వినపడుతోంది. అక్కడ రైతులు ఇంకా ప్రాపర్గా భూములు ఇవ్వలేదనే అంశం రైతుల యాక్షన్లో కనపడుతుంది. అదన భూసేకరణకు ముందుకు రాకపోవడం, వీటన్నిటి వెనుక రీజన్ ఏంటో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి కదా. అమరావతిలో అవినీతి అంశానికి సంబంధించిన వస్తున్న విమర్శల పైన, పెడుతున్న ఖర్చు పైన, కాంట్రాక్ట్లు ఎవరికి ఇచ్చారనే దానిపైన ఎందుకు ప్రభుత్వం మాట్లాడదు? మావిగన్ అనే అంశం పైన ప్రాపర్గా ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారనేది వైసీపీ ఎలా ప్రజలకు చెప్పలేకపోతుందో, అమరావతిలో జరుగుతున్న అంశానికి సంబంధించి, అవినీతి అంశానికి సంబంధించి కూడా, అవినీతి ప్రచారానికి సంబంధించి కూడా, అవినీతి విమర్శలకు సంబంధించి కూడా ప్రభుత్వం ఆన్సర్ చెప్పట్లేదు. ఈ రెండింటి కారణంగా అమరావతి రాజధాని, మావిగన్ రాజధాని అనే బేస్ చేసుకుని ఎన్నికలు జరుగుతాయంటూ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వైసీపీ అధికారంలో ఉంటే మావిగన్ లేదా విశాఖ, టీడీపీ అధికారంలో ఉంటే అమరావతి మా రాజధాని అని చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎవరైనా మీ రాజధాని ఏది అంటే ఇప్పుడు అధికారంలో ఎవరున్నారు? టీడీపీయా? ఓకే అమరావతి. వైసీపీనా? ఓకే మావిగన్ అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాదు, ఈ 2 రాజకీయ పార్టీలు కారణం. కాబట్టి 2 రాజకీయ పార్టీలు రాష్ట్రం మీ ఇష్టం కాకుండా మీరు తీసుకున్న నిర్ణయాల వెనుక రీజన్ ఏంటో ప్రజలకు చెప్పి కన్విన్స్ చేయకపోతే, అవినీతి లేదు అనే విషయాన్ని మీరు ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేయకపోతే, అవినీతి ఆరోపణలకు సంబంధించి స్పందించకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు
రాజధాని ఎక్కడ, రాజధాని ఎప్పుడు అనే విషయం పైన ఇంకో దశాబ్ద కాలం పైగా చర్చించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు 2029 ఎన్నికల ఎజెండా అమరావతి వర్సెస్ మావిగన అని. 2014లో రాష్ట్రం ఏర్పడితే 15 సంవత్సరాల తర్వాత కూడా రాజకీయ పార్టీలు రాజధాని ఏది అనే అంశానికి సంబంధించి ప్రజల దగ్గరికి వెళ్తామని చెప్తున్నాయంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల పరిస్థితి, ఆంధ్రప్రదేశ్ రాజధాని పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.